ఈ వీడియోలో నేను ఒక వెరైటీ ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్ గురించి చెప్తాను. ఈ ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్ క్యాండిల్ కి ఉన్న బాడీ అండ్ విక్ ని బేస్ చేసుకుని బై అండ్ సెల్ సిగ్నల్స్ ని డిరైవ్ చేస్తుంది. ఈ ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్ చూడడానికి మీరు ట్రేడింగ్ వ్యూ లోకి వెళ్ళి షాడో రేంజ్ ఇండెక్స్ అని టైప్ చేయండి. ఇది ఆల్ఫాక్సియోమ్ అనే నేమ్ తో ఉంటుంది, దీన్ని యాడ్ చేసుకోండి. దీనిలో ఒక సెట్టింగ్ చేంజ్ చేయాలండి. స్టైల్లోకి వెళ్ళి రేంజ్ అప్ అండ్ డౌన్ ని స్క్వేర్ గా అప్డేట్ చేసుకోండి. అలాగే మనకి కన్ఫర్మేషన్ కోసం ఇంకొక ఇండికేటర్ యాడ్ చేసుకుందాము, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఇది 9 పీరియడ్ నుంచి 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ గా చేంజ్ చేసుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ అండ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. స్క్వేర్ వచ్చేసి ఎర్లీ సైన్ ఆఫ్ ట్రెండ్ చేంజ్, ట్రయాంగిల్ వచ్చేసరికి స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఆఫ్ ట్రెండ్ చేంజ్ అండి. మీరు హై రిస్క్ ఆర్ అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే మీరు స్క్వేర్ ని కన్సిడర్ చేసి మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. దీనివల్ల మీరు ఎర్లీగా ట్రెండ్ డిటెక్ట్ చేయగలుగుతారు, కానీ ఫాల్ సిగ్నల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ట్రయాంగిల్ వచ్చేసరికి సేఫ్ అండ్ కన్జర్వేటివ్ ట్రేడర్స్ కోసం. అండ్ లాంగ్ పొజిషన్ కి ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటే మీరు స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఏది కన్సిడర్ చేసినా ఆ రెస్పెక్టివ్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ గా 50 పీరియడ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కి పైన ఉండాలి. అంటే ఓపెన్, హై, లో, క్లోజ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ గా ఈ 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కి పైన ఉండాలి. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సిగ్నల్ తర్వాత మార్కెట్ మంచిగా పైకి వెళ్ళింది. సెల్ పొజిషన్ కి కన్సిడర్ చేయాలంటే ఈ సిగ్నల్ వచ్చిన రెస్పెక్టివ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ గా 50 పీరియడ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కింద ఉంది. ఈ ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్ గురించి ఇంకా డీటెయిల్ గా చూడాలి అనుకుంటే లింక్ ఇన్ బయో. ఒకవేళ మీకు ఫ్రీ ఆల్గో టూల్స్ కావాలి అంటే bluechipalgos.com కి వెళ్ళండి. ఇప్పుడు మీరు వెంటనే చేయాల్సిన 2 విషయాలు: వీడియోని లైక్ చేయండి, పేజ్ ని ఫాలో చేయండి.